పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేయబోయే పాన్ ఇండియా మూవీ అట్లీ చేతికొచ్చిందనే వార్త నెలల క్రితమే లీక్ అయినప్పటికీ అది ఏ జానర్ అనే విషయంపై బన్నీ పుట్టినరోజు సందర్భంగా క్లారిటీ ఇచ్చేశారు. 2.5 నిమిషాల స్పెషల్ వీడియో చేయించి కాన్సెప్ట్ ఎలా ఉండబోతుందో చూచాయిగా చెప్పేశారు. నిర్మాత కళానిధి మారన్ను అల్లు అర్జున్ అట్లీ ఇద్దరు కలిశాక పరస్పరం కరచాలనం చేసుకొని ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోయి పలు విఎఫ్ఎక్స్ స్టూడియోస్కి వెళ్ళి అక్కడి నిపుణులకు కథ వినిపించి ఎలాంటి ఎఫెక్ట్స్ కావాలో వివరించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకునే షార్ట్స్ అన్నీ కూడా పొందుపరిచారు. అల్లు అర్జున్ మీద ట్రయల్ విఎఫ్ఎక్స్ తాలూకు ఫుటేజ్ అలాగే ఎక్స్ప్రెషన్లకు సంబంధించిన కొన్ని షార్ట్స్ ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. మొత్తానికి సైన్స్ ఫిక్షన్తో పాటు చిత్ర విచిత్ర రాకాసి జీవాలు జంతువులు ఇందులో భాగం కానున్నాయనే క్లూ అయితే వచ్చింది. కాస్టింగ్ సాంకేతిక నిపుణులు తదితర వివరాలు పొందుపరచలేదు, కానీ దీనికి అంతర్జాతీయ నిపుణులు పనిచేస్తున్నారనే విషయం తెలిసింది. అలాగే స్క్రిప్ట్ ఎంత ఎగ్జైటింగ్గా అనిపించిందో ఫారిన్ టెక్నీషియన్లతో చెప్పించడం బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది సాయి అభ్యంకర్ అయినా అతని పేరుని ఎక్కడా ప్రస్తావించలేదు. ఏదైనా స్పెషల్ అప్డేట్లో రివీల్ చేస్తారేమో చూడాలి. మరి కంటెంట్ అయితే ఆకట్టుకునేలా ఉంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్కి వెళ్ళబోతున్న AA22 దర్శకుడు అట్లీకి 6వ సినిమా. బడ్జెట్ పరంగా ఇదే అతిపెద్దది. చెన్నై ట్రాక్ ప్రకారం బన్నీకి 200 కోట్లు, అట్లీకి 100 కోట్లు రెమ్యూనరేషన్ రూపంలోనే సగం ఖర్చవుతోందట. ఇంతకుముందు సల్మాన్ ఖాన్తో సినిమా చేయాలని ప్రయత్నించిన అట్లీ అంత బడ్జెట్ తట్టుకునే మార్కెట్ కండల వీరుడికి లేకపోవడంతో యునానిమస్గా పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న బన్నీకి షిఫ్ట్ అయిపోయాడు. అలాగే 2026లో విడుదలయ్యే అవకాశం ఉన్న ఈ విజువల్ వండర్లో అంతర్జాతీయ నిపుణులతో పాటు వివిధ భాషల నుంచి క్రేజీ నటీనటులు భాగం కాబోతున్నారు.